కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అస్వస్థతకు గురయ్యారు. జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కతువాలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఉండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో అతన్ని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఖర్గే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే మోదీని గద్దె దించే వరకు తనకు చావు లేదని ఈ సందర్భంగా ఖర్గే అన్నారు. तो मैं बोला हूँ स्टेट जरूर देंगे और उसके लिए हम जरूर लड़ेंगे, चाहे कुछ भी हो। मैं ऐसा ही छोड़ने वाला नहीं। अब मेरे को तो 83 इयर्स चल रहे, इतना जल्दी मरने वाला नहीं हूँ। जब तक मोदी को नहीं हटाएंगे तब तक मैं जिंदा ही रहूंगा, आपकी बात सुनूंगा, आपके लिए लड़ूंगा। धन्यवाद। కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అస్వస్థతకు గురయ్యారు. జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కతువాలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఉండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఖర్గే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే మోదీని గద్దె దించే వరకు తనకి చావు లేదని ఈ సందర్భంగా ఖర్గే అన్నారు. ఖర్గే అస్వస్థతకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ప్రస్తుతం ఆయన ఎలా ఉన్నారు? మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పి వైద్యులు వెల్లడించడం జరిగింది. ఈ మధ్యాహ్నం కతువాలో ఎన్నికల ప్రచార కార్యక్రమం జమ్మూ కాశ్మీర్ లో చివరి ఫేజ్ ఇటు 3వ విడత ఎన్నికల పోలింగ్ అనేది అక్టోబర్ 1న జరగబోతోంది. ఎల్లుండి ఈ రోజుతో ప్రచార కార్యక్రమానికి చివరి విడత ప్రచార కార్యక్రమాలకి ఆఖరి రోజు 40 అసెంబ్లీ స్థానాలకి ఎలక్షన్ జరగాల్సి ఉన్నాయి. ఇప్పటికే మొదటి 2వ విడతలో 50 స్థానాలకు పోలింగ్ ముగియడం జరిగింది. సో అందులో భాగంగా కతువా జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రచార సభ కార్యక్రమానికి ఖర్గే హాజరవడం జరిగింది. ఈ సభలో ప్రసంగిస్తున్న సమయంలో ఆయనకి కొంచెం కళ్ళు తిరగడంతో ముఖ్యంగా కుప్పకూలిపోయారు. ఈ సందర్భంలోనే పక్కన ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు ఆయన్ని పట్టుకోవడం జరిగింది, సెక్యూరిటీ సిబ్బంది. అలాగే మోడీని గద్దె దించేంత వరకు కూడా తనకు చావు లేదు, మోడీని ముఖ్యంగా అధికారం నుంచి దించేంత వరకు కూడా నేను బ్రతికే ఉంటాను అని చెప్పి ఖర్గే వ్యాఖ్యానిస్తూ తన ప్రసంగాన్ని ముగించడం జరిగింది. అనంతరం ఆయన్ని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే బీపీ అలాగే మిగతా ముఖ్యంగా ఈసీజీ పారామీటర్స్ అన్ని నార్మల్ గా ఉండడంతో ఆయన ట్రావెల్ చేయడానికి వైద్యులు అనుమతించడం జరిగింది. సో జమ్మూ కాశ్మీర్ పర్యటన ముగించుకుని ఆయన ఢిల్లీకి తిరుగు పయనం అవుతున్నారు. చివరి విడతలో భాగంగా 40 లోక్సభ 40 అసెంబ్లీ స్థానాలకి ఎల్లుండి అక్టోబర్ 1వ తేదీన ఎలక్షన్ జరగబోతున్నారు. అలాగే అక్టోబర్ 8వ తేదీన ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి. హోరాహోరీగా ప్రచార కార్యక్రమాలు జమ్మూ కాశ్మీర్ లో ఈ రోజు నిర్వహించడం జరిగింది. ఇటు ఖర్గేతో పాటుగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వీరంతా కూడా జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకి ప్రచార కార్యక్రమాలు ముమ్మరంగా నిర్వహించారు. సో చివరి విడతకు సంబంధించిన ఎన్నికల ప్రచార కార్యక్రమం కూడా ఈ రోజుతో కాసేపటి క్రితంతో ముగియడం జరిగింది. 5 గంటలతో ప్రచార సభలు, ర్యాలీలన్నిటికీ కూడా ముఖ్యంగా ముగింపు ఇటు ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఒకరోజు ముందే ఎన్నికల ప్రచార కార్యక్రమాలు ముగుస్తాయి. సో నైట్ తో ప్రచార కార్యక్రమాలు అనేవి ముగియడం జరిగింది. ఎల్లుండి చివరి విడత ముఖ్యంగా ఎలక్షన్స్ అనేవి జమ్మూ కాశ్మీర్ లో జరగబోతున్నాయి. థాంక్యూ గోపి.